బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరిహర వీరమల్లు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాత ఏఎం రత్నంకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు పవన్. జూన్ 12న రిలీజ్ కానున్న హరిహర వీరమల్లుపై ఇప్పటికే పెద్ద అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును అయితే చాటుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా హరిహర వీరమల్లు రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాత ఏఎం రత్నంకైతే పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. జూన్ 12న రిలీజ్ కానున్న హరిహర వీరమల్లుపై ఇప్పటికే పెద్ద అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, తన అభిమాన నటుడిని స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామంటూ కూడా ఇప్పటికే అభిమానులు హడావుడి చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రిలీజ్ కి ముందే కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కూడా అందరూ ఎంతో అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎంతైతే రెమ్యునరేషన్ తీసుకున్నారో పూర్తి రెమ్యునరేషన్ కూడా మొత్తం నిర్మాతకు అయితే తిరిగి ఇచ్చేనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. పవన్ కళ్యాణ్ అయితే తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెమ్యునరేషన్ పూర్తిగా తిరిగి ఇచ్చేయాలనుకున్న దాని పట్ల అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే సినీ ఇండస్ట్రీకి అలాగే ఏపీ ప్రభుత్వానికి అలాగే ఇటీవల జరిగిన పరిణామాలు టికెట్ల విషయంలో కానీ లేకపోతే 2 లేఖలు పవన్ కళ్యాణ్ రాయటం, సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి కానీ కలవలేదు, అలాగే థియేటర్ల బంధు వ్యవహారంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా నిర్మాతలు కొంత ఇబ్బందులు పడుతున్నారనేది కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం జరిగింది. సో నిర్మాతలు పడుతున్న ఇబ్బందులతో పాటుగా డిస్ట్రిబ్యూటర్లు వ్యవహరిస్తున్న తీరు విషయానికి సంబంధించి కావచ్చు, అలాగే థియేటర్లో యజమానులు ఎవరైతే కొంతమంది ఆ నలుగురుగా చెప్పుకున్న వ్యక్తుల చేతిలో ఉన్న వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కొంత పూర్తి స్థాయిలో నిర్మాతలు అయితే భారీ స్థాయిలో నష్టపోతున్నారు, మరొక వైపు డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతున్నారు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపించింది. సో ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కూడా గత 3 సంవత్సరాలుగా కూడా ఈ సినిమా లాంగ్ ప్రాసెస్ గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు ముందు అంటే 2022-23లో ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ అగ్రిమెంట్ చేసుకొని షూటింగ్ ప్రారంభించారు. కొంత అడ్వాన్సులు కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దాదాపుగా ఇప్పటికి కూడా సినిమా షూటింగ్ ఇంకా నిరంతరం కూడా కొనసాగుతా ఉంది. వాస్తవానికి ఈ నెల 8న తిరుపతిలో ఫ్రీ ఈవెంట్ ఉంది. ఆ తర్వాత 12వ తేదీన సినిమా రిలీజ్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత సాంకేతిక సమస్యల దృష్టిలో వచ్చే నెల 4కి వాయిదా పడిందని మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా తాజాగా సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా ఏదైతే ఆ సినిమాకి సంబంధించి ఆయన పారితోషికాన్ని తీసుకున్నారో మొత్తం వెనక్కి ఇవ్వాలని చెప్పి కూడా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే సినిమా నిర్మాత ఉన్నారో ఎంఎం రత్నానికి ఈ టోటల్ రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా జనసేనకు సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ టీం కూడా అధికారికంగా ధృవీకరించింది. మొత్తం మీద చూసుకుంటే సినీ నిర్మాతలు బాగుండాలనేదే తన లక్ష్యం. సినీ నిర్మాతల కోసమే తాను ఏమైనా చేస్తానని చెప్పి ఒక సందేశాన్ని బలవంగా సినీ ఇండస్ట్రీకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.